పాలేరు ఉప ఎన్నిక కోసం ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా కాస్త సక్సెస్ అయింది. వైసీపీని ఒప్పించడంలో సఫలమైంది. పాలేరు బరి నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన వైసీపీ కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అడుగుదాం. సుధీర్, మీ దగ్గర అప్డేట్ ఏంటి? పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి కాసేపటి క్రితం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క కాసేపటి క్రితం లోటస్ పండ్లోని వైఎస్ జగన్ నివాసానికి రావడం జరిగింది. ఆయనతో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ జగన్ ను కలిశారు. జగన్ ను కలిసి పాలేరు ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి జగన్ కోరడం జరిగింది. బట్టి విక్రమార్క కోరికను మన్నించి ఆయన ఈ పోటీలో ఉండట్లేదని చెప్పేసి జగన్ స్పష్టం చేయడం జరిగింది. ముందుగా వైసీపీ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు మాత్రం బట్టి విక్రమార్క కోరినట్లుగా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లుగా కాసేపటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం జరిగింది. గత సాంప్రదాయాలను కొనసాగిస్తాము, ఆ సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాము. వైసీపీ ఎప్పుడు కూడా విలువలతో కూడుకున్న పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పని చేయదు. ఇప్పుడు పాలేరు ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థికి తమ మద్దతు ఇస్తామని చెప్పేసి కాసేపు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్టి విక్రమార్క మాత్రం తమకు అన్ని పార్టీల మద్దతు ఉంది, మీరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పడంతో తాము పోటీ నుంచి విరమించుకుంటున్నట్టుగా కాసేపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అహంకార ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పేసి మల్లు బట్టి విక్రమార్క కాసేపు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవానికి రామరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన రామరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఖాళీ అయిన పాలేరు అసెంబ్లీ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శాయశక్తిలో ప్రయత్నిస్తుంది. అనివార్యంగా టీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో దించడంతో ఇక్కడ పోటీ అనివార్యం కాబోతుంది. అంతేకాకుండా ఈ పోటీ ఇంకా మిగతా ఇతర పార్టీలు ఏవి కూడా పోటీ చేయకుండా ఉండేందుకు మిగతా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసే పనిలో కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ బై ఎలక్షన్లో ఎవరైతే మొన్నటి వరకు ఆ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్న రామరెడ్డి వెంకటరెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చిన ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల గురించి కలవటం జరిగింది. ఈ ఎన్నికల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి సాంప్రదాయబద్ధంగా అది తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, రెండు రాష్ట్రాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు చనిపోతారో అకస్మాత్తుగా ప్రజలు ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలించమని ఇచ్చిన మ్యాండేటరీని మధ్యలోనే భగవంతుడు పైకి తీసుకుపోయి వెళ్ళిన సందర్భంగా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్గా ఒక ఆచారాన్ని ఏర్పరచుకోవటం జరిగింది. అది ఏంటంటే ఆ కుటుంబంలో సభ్యులు అంటే భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవరైనా నిలబడితే ఆ నిలబడ్డ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయొద్దు అని ఒక నిర్ణయం గతంలో తీసుకోవటం జరిగింది. అదే రకంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత వచ్చిన అన్ని మధ్యంతర ఎన్నికల్లో అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్క స్థానంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టని సంగతి మీ అందరికీ తెలిసిందే. ఒక 3-4 రోజుల క్రితం నేను కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా ఏదైతే చనిపోయిన కుటుంబానికి వినానమస్గా ఇస్తే బాగుంటుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా స్వాగతం పలికింది. దానికి కొన్ని పార్టీలు హడావుడిగా ఆ రోజు రాత్రే వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన సంగతి కూడా మనకి తెలుసు. ఏది ఏమైనా భట్టి గారు వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడిగిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయబద్ధంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పాలేరు బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం జరగటం లేదు. కాబట్టి తప్పకుండా మిగతా పార్టీలు కూడా అదే రకంగా సహకరించాలని మనస్ఫూర్తిగా